దేవుడిని వాడుకుంటాను అని చెప్పిన, దేవుని వాగ్దానాలు నీ జీవితంలో జరిగేవి చాలా దేవుడిని చూపించిన, అవన్నీ జరగాలి అంటే నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి? ఆ మనసు నీ కలిగి లేకపోతే దేవుడు నిన్ను హెచ్చించడు, దేవుడు నిన్ను వాడుకోడు. ఈరోజు చాలా మంది సేవకుని దేవుడు పిలుస్తాడు. ఈరోజు చాలా మందిని దేవుడు అభిషేకించాడు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది పిలువబడిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను మాట చెప్పనా, ఈ రోజు దేవుని చేత పిలువబడి దేవుని వరాలు పొందుకుని కూడా దేవుని చేత వాడబడని వారు కూడా చాలా మంది. ఎందుకు దేవుడు పిలిచి కూడా, ఎందుకు దేవుడు అభిషేకించి కూడా ఒక వ్యక్తి వాడబడలేకపోతున్నాడంటే కారణం నేను చెప్పనా, ప్రభువు వైపు కాక తనకు కలిగిన వరాల వైపు, తనకు కలిగిన తలాంతుల వైపు చూసుకుని అహంకారం కలిగి ఈ రోజు చాలా మంది సమాజంలో ఉన్నారు. అందుకోసం నేను చెప్పనా, వాళ్ళలో ఉన్న అభిషేకాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళలో ఉన్న పిలుపు తగిన అభిషేకంతో వారు వాడబడలేని స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక సేవకుడికి దీనత్వం, ఒక సేవకుడికి కాదు ఒక విశ్వాసికైనా సరే దీన మనస్సు కనుక లేకపోతే దేవుడు ఎన్నడూ వాడుకోడు. దీన మనస్సు అంటే మీ దృష్టిలో నేను చెప్పను ఏంటో, ఎంత కూర్చోవడం, తెల్లబట్టలే వేసుకోవడం, ఉండదు ఏంటంటే మనుషుల దగ్గర చేతులు కట్టుకుని వణికిపోవడం. ఈ దీన మనసు అని చాలా మంది ఫీలింగ్. దీన మనసు అంటే అది కాదు. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తానండి, క్రైస్తవుడు ఎలా ఉండాలంటే పైకి సింహం లాగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? లోపల ఎలా ఉండాలి? గొర్రె పిల్లలాగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా మంది పైకి ఎట్లా ఉంటారు తెలుసా? పైకి గొర్రెలా ఉంటారు, లోపల తోడి వెళ్ళాం. ఖచ్చితంగా చెప్తానండి, నీ పైన రూపాన్ని దేవుడు ఎన్నడూ లక్ష్య పెట్టు, నీ హృదయాంతరంగాలను చూస్తాడు. నేను మాట్లాడేది కూడా గట్టిగానే మాట్లాడతాను. మా ఇంట్లో మా వాళ్ళు ఏమంటారు, నాకు తోపిస్తాడు అనుకుంటా. కానీ నా మైండ్ నాకు కాదు, నా దేవుడు తెలుసు. అనే కదా, ఖచ్చితంగా హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ఆయన. ఖచ్చితంగా చూడండి, మనం బయటికి ఎలా ఉండాలి, లోపలికి ఎలా ఉండాలి నేను చెప్పాను. అయితే మనం దీన మనసు కలిగి లేకపోతే దేవుడు ఎన్నడూ కూడా మిమ్మల్ని వాడుకోలేడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు నీ సేవా జీవితంలో ఎదగలేకపోతున్నావన్నా, ఈ రోజు నీ సేవ పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయన్నా, నువ్వు ప్రజలను రక్షించలేకపోతున్నావు. దానికి కారణం ఏంటంటే ఒకటే, నీలో ఉన్న అహంకారం. అది మార్చుకున్నంత కాలం దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నీ మీద ఉన్న ఖచ్చితంగా అది నెరవేరదు. చెప్పింది అర్థమైంది కదా? 1 Peter 5:6. దేవుడు తగిన సమయం ముందు చూడండి, దేవుడు తగిన సమయం ముందు చూడండి, తగిన సమయం ముందు హెచ్చిస్తాడు అనందా, హెచ్చించినట్లు అనందా. అంటే ఏంటి? హెచ్చించాలంటే ఈ మాట బాగానండి, ఆయన మిమ్మల్ని తగిన సమయం అంటూ ఒకటి ఉంది, ఆ సమయంలో హెచ్చిస్తాడు. అలా ఆ సమయంలో కూడా మిమ్మల్ని హెచ్చించాలంటే మీరేం చేయాలో చదువుతున్నాడు అనుకోండి. ఆయన బలిష్టమైన చేతి కింద చూడండి, ఏ మనసుకులై ఉండాలి. ఈ రోజు దేవుడు నీ ప్రార్థన వినటం లేదు అన్నా, దేవుడు నిన్ను వాడుకోవడం లేదు అన్నా, దేవుడు నిన్ను కనికరించట్లేదు అన్నా, దానికి నేను కారణం చెప్పనా? ఒకే ఒక కారణం, అహంకారమైన మనసు. ఇక్కడ ఏమనుందంటే తగిన కారణం అంటూ ఒక వచ్చిన అబ్బాయి రాగానే మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు, హెచ్చిస్తాడు, అభిషేకిస్తాడు, అభివృద్ధిలో తీసుకొస్తాడు. లేదు, ఇక్కడ ఏముందో చెప్పనా? తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు, అంటే మీకంటూ రైట్ టైం ఉంది. ఈ రోజు నేను మాట చెప్పనా, సమయం మించిపోతున్నా నీ జీవితంలో దేవుని కార్యము జరగడం లేదు అంటే లోపము దేవుడిలో కాదు, నీలోనే. చాలా మంది చేసే పని ఏంటంటే లోపం వారిలో పెట్టుకుని దేవుడి వైపు చూసి ఎందుకు చేయట్లేదు అంట. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తానంటే, దేవుడు ఈ రోజు నీ జీవితంలో సమయం మించిపోతున్న కార్యం చేయటం లేదు అంటే, సమయం కాలాలు గర్ణించిపోతున్న నీ జీవితంలో అద్భుతం జరగట్లేదంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తేడా దేవుడిలో కాదు నీలోను.